పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనం. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని స్నేహితుడు. ప్రియులారా, దేవుని స్నేహితుడు కాబట్టి ఇతరుల గురించి దేవునితో వాదించగలడు. ప్రియులారా, అబ్రహాములో మూర్తీభవించిన విశ్వాసం, దేవునితో స్నేహం మన స్వల్ప అవగాహనకి అందదేమో. అయినా దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసంలో క్రమముగా ఎదిగినట్టే మనము ఎదగవచ్చు. ప్రియులరా, అబ్రహాము తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగాడే కానీ ఒక్కసారి ఒక్క గంతులో అంత విశ్వాసాన్ని అలవరుచుకోలేదు. దేవుని బిడ్డలారా, ఎవరి విశ్వాసమైతే పరీక్షలకు శోధనలకు గురవుతుందో, ఆ శోధనలో ఏ మనిషి అయితే విజయం సాధిస్తాడో ఆ మనిషికి అంతకన్నా కష్టతరమైన పరీక్షలు ఎదురవుతాయి. ప్రియులరా, వెలగల రాళ్లను అతి జాగ్రత్తగా చెక్కి పదును పెడతారు. లోహం ఎంత విలువైనదైతే అంత వేడిమి గల కొలిమిలో దాన్ని శుద్ధి చేయాలి. అబ్రహాము అతి జటిలమైన పరీక్షలను ఎదుర్కొని నిలబడకపోయి ఉన్నట్లయితే ఆయన్ని విశ్వాసులకు తండ్రి అని పిలిచేవారు కాదు. ఆదికాండం 22వ అధ్యాయం మనము చదివితే ఈ సత్యం మనకు జ్ఞాపకానికి వస్తుంది. ప్రియులరా, ఆ అధ్యాయంలో నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును నాకు బలి ఇయ్యి అని ప్రభువు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆ మాట విన్న తర్వాత అబ్రహాము యొక్క ఆలోచన, అబ్రహాము యొక్క స్థితిని మనం ఊహించుకుంటే, అతడు నమ్రతతో కొడుకు వంక బేలగా చూస్తూ ఎక్కిపోయేటువంటి ఒక వృద్ధుడిని మనము చూస్తాం. ప్రియులరా, తాను నమ్మకముగా ప్రేమించి సేవిస్తూ వస్తున్న తన దేవుని ఆజ్ఞ మేరకు తన బంగారు కొండ తన కొడుకు తన ప్రక్కనే బలిగా చనిపోవడానికి నడుస్తూ వస్తుంటే ఆయనలో ఎట్లాంటి భావాలు చెలరేగాయో ఎవరికి తెలుసు? దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో జోక్యం కలుగు చేసుకుంటే విసుక్కునే మనకి ఇది ఎంత ఖచ్చితమైన గద్దింపో గమనించండి. అబ్రహాము మోరియా కొండ ఎక్కుతున్న దృశ్యం గురించి తేలికగా అనుమానాస్పదంగా వచ్చే వ్యాఖ్యానాలను ప్రక్కకు నెట్టాలి. యుగ యుగాల వరకు మనుషులంతా పాఠం నేర్చుకోవలసిన మహత్తరమైన దృశ్యం అది. దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క విశ్వాసమే ప్రపంచమంతటా ఉన్న జనుల విశ్వాసానికి ప్రతీకగా, ప్రాకారంగా నిలిచిపోయింది. తొట్రుపడని విశ్వాసం ఎప్పుడు దేవుని విశ్వాస్యతని రుజువు చేస్తుందన్న సత్యం ఈ సంఘటన ద్వారా స్థిరపరచబడింది. అంటే మనలో విశ్వాసం ఉంటే దేవుడెప్పుడు దాన్ని వమ్ము చేయడు. ప్రియులారా, ఈ విషమ పరీక్షకు తట్టుకుని విశ్వాసంతో విజయం సాధించినప్పుడు దేవుని దూత, అంటే యెహోవా లేక దేవుని వాగ్దానాలన్నీ సార్థకమైన పుణ్యమూర్తి యేసు ప్రభు అబ్రహాము భుజం తట్టి అన్నాడు, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. ప్రియులారా, నువ్వు నన్ను గుడ్డిగా నమ్మవు, నేను దానిని వమ్ము చేయను. నిన్ను కూడా నేను నమ్ముతాను. ఎందుకంటే నీవు నా స్నేహితుడివి. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను
అని దేవుడు చెప్పాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని ఆజ్ఞకు విధేయత చూపెట్టినప్పుడు, దేవుని ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు నీవును దేవునికి ప్రియమైన స్నేహితుడుగా ఉంటావు. దేవుని ఎడల ఉన్న నీ విశ్వాసాన్ని ఆయన ఎప్పుడు వమ్ము చేయడు. దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, విధేయత కలిగి ఆయనను వెంబడించే వారంగా ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఇక నూతన దినాన్ని ప్రభువా మేము చూడగలిగే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. దేవానికి స్తోత్రాలు. కృపామయుడ తండ్రి, ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు, వారికి ఆరోగ్యం ఇవ్వండి. సమస్యలతో ఉన్నారు, సమాధానం ఇవ్వండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. నీ పరలోకపు ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించండి తండ్రి. నీ స్తోత్రాలు నాయన. ప్రత్యేకించి ప్రభువా, ఇదిగో తండ్రి, మరి నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొని వచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. అనుదినము కూడా ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తం నుంచి వారిని ఆశీర్వదించుమని, మీరే కృప చూపించుమని మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.